సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో వచ్చేసి ఇన్స్టా క్యాష్ లోన్ నో బ్రోకర్ అనే లోన్ యాప్ గురించి అయితే మాట్లాడుకుందాం. ఈ యాప్ మనకి నిజంగా లోన్ ఇస్తుందా లేదా, ఒకవేళ ఇచ్చినట్టయితే ఎంత నుంచి ఎంతవరకు ఇస్తూ ఉంది, ఎవరెవరికి ఇస్తూ ఉంది, ఎమర్జెన్సీ టైంలో ఈ యాప్లో మనం లోన్ తీసుకోవచ్చా, ఒకవేళ తీసుకున్నట్టయితే ఏమైనా ప్రాబ్లమ్స్ అనేది ఫేస్ చేయాల్సి వస్తుందా, ఇవన్నీ కూడా నేను మీకు ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫ్రెండ్స్, దానికన్నా ముందు వచ్చేసి ఇంకోటి ఏంటంటే, మేమైతే మ్యూచువల్ ఫండ్స్ గురించి ఫ్రీగా గైడెన్స్ అయితే ఇస్తూ ఉన్నాం. మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్ చేసి మాతో పాటు ఇంకొంతమంది కూడా ప్రాఫిట్స్ అయితే ఎర్న్ చేస్తూ ఉన్నారు. మీరు కూడా ఒకవేళ మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలి అని చెప్పేసి ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే కింద డిస్క్రిప్షన్లో మా యొక్క టెలిగ్రామ్ ఛానల్ లింక్ అయితే ఇచ్చినాం. మీరు ఆ ఛానల్లో జాయిన్ అయినట్టయితే మీకు మ్యూచువల్ ఫండ్స్లో ఎట్లా ఇన్వెస్ట్మెంట్ చేయాలి దగ్గర నుంచి ప్రాఫిట్స్ ఎట్లా ఎర్న్ చేసుకోవాలి పూర్తి గైడెన్స్ కూడా మేమైతే ఇస్తాం. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఒకసారి అయితే ట్రై చేయండి. ఫ్రెండ్స్, టాపిక్లోకి వెళ్ళినట్టయితే ఈ యాప్ మనకి చూసుకున్నట్టయితే 5,000 నుంచి 10 లక్షల వరకు లోన్ అయితే ఇస్తామని చెప్తా ఉన్నారు. కాకపోతే ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి 770+ అంటే 770+ సిబిల్ స్కోర్ ఉన్నా కూడా ట్రై చేసిన వాళ్ళకి లోన్ అయితే రావట్లేదు. ఇంకోటి ఏంటంటే, మనకి మెసేజ్లు వస్తాయి ఈ యాప్ నుంచి అప్పుడప్పుడు 50,000 వరకు మీకు లోన్ అప్రూవ్ అయింది, 1,00,000 వరకు అప్రూవ్ అయింది, 10,000 అప్రూవ్ అయింది, ఇప్పుడు 5 మినిట్స్లో అప్లై చేసుకోండి అని చెప్పేసి అయితే మనకి మెసేజెస్ కూడా వస్తాయి. నిజమే అనుకోని చెప్పేసి మనం అప్లై చేసిన తర్వాత మనకి అక్కడ 0 అయితే చూపెడుతుంది మనకు లిమిటు. సో ఈ పరంగా ఉంది. అండ్ ఇంకోటి ఏంటంటే, అప్లై చేసిన వాళ్ళు ఎవరైతే ఉంటారో ఆ రిజల్ట్ కూడా మనకి ఆ దగ్గర రానికి 2 డేస్ అవుతుంది. అసలు అది ఇందులో లోన్ అప్లై చేసిన తర్వాత వస్తుందా రాదా అని తెలియనీకే మళ్ళీ ఒక 2 డేస్ అయితే వెయిట్ చేయాల్సి ఉంటుంది. ప్రాసెసింగ్ అయితే 2 డేస్ ఉంటుంది. మళ్ళీ ఇంకోటి ఏంటంటే, మరి ఈ యాప్ను ఒక్కటే ముచ్చట్లో చెప్పాలంటే ప్రజెంట్ అయితే అవాయిడ్ చేసుకోండి. ఎందుకనంటే ఈ యాప్ నెక్స్ట్ అప్డేట్ వరకు అయితే వెయిట్ చూడండి. ఎవరైతే ఈ యాప్లో లోన్ తీసుకోవాలనుకుంటారో నెక్స్ట్ అప్డేట్ వరకు అయితే వెయిట్ చేయండి. ఇంకోటి ఏంటంటే, ఎవరైతే ఇప్పుడు అప్లై చేసారో దాని రిజెక్ట్ అయిందో ఒకవేళ మీకు మళ్ళీ మెసేజ్లు వచ్చే ఛాన్స్ కూడా ఉంటుంది నెక్స్ట్ అప్డేట్ అయిన తర్వాత. సో అప్పటి వరకు వెయిట్ చేసి తర్వాత అయితే ఒకసారి అప్లై చేయండి. బట్ ఈ యాప్ మనకి అసలు నిజానికి లోన్ ఇచ్చే యాపే, కాకపోతే ఈ మధ్య వీళ్ళు ఇట్లా ఎందుకు చేస్తున్నారో అర్థం కావట్లేదు. స్టార్టింగ్ అయితే ఇచ్చింది, బట్ ఈ మధ్య మళ్ళీ కొంచెం అటు ఇటు అయితే చేస్తూ ఉంది. సో ఇంకో నెక్స్ట్ అప్డేట్ వచ్చిన తర్వాత ఒకసారి అయితే ట్రై చేసుకోండి. ప్రజెంట్ అయితే అవాయిడ్ చేయడమే బెస్ట్. ఫ్రెండ్స్, ఇక ఇది ఇవాళ వీడియో. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఎలాంటి డౌట్ ఉన్నా కింద కామెంట్ సెక్షన్లో తెలియండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్.